మన ప్రీవియస్ క్లాస్‌లో అప్లికేషన్ ఏ విధంగా క్రియేట్ చేయాలి? క్రియేట్ చేసిన తర్వాత మనకు ఫోల్డర్ స్ట్రక్చర్ ఏముంటుంది? ఏమేం గ్రూప్స్ క్రియేట్ చేయాలి? వాటి గురించి తెలుసుకున్నాం. అలాగే క్రియేట్ చేసిన గ్రూప్స్‌ని మనం ఫోల్డర్స్‌కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసాం. యాస్ వెల్ యాస్ అప్లికేషన్‌కి కూడా సెక్యూరిటీ అనేది యాడ్ చేసుకున్నాం. ఓకే. ఇదంతా వన్ టైమ్ ప్రాసెస్. వన్ టైమ్ ప్రాసెస్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో, అట్ ప్రెజెంట్ మనం ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకునేసి, సో, ఇంటర్ఫేస్‌లో మనం ఏ కాంపోనెంట్స్ ఎలా యూజ్ చేసుకోవాలో వాటి గురించి తెలుసుకుందాం. ఓకే. సో, మనకి బై ఓకే. డిఫాల్ట్‌గా ఇంటర్ఫేస్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఇలా బ్లాంక్ స్పేస్ అనేది వస్తుంది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మీకు గమనించాల్సింది ఏంటంటే లెఫ్ట్ సైడ్ పెర్లెట్స్‌లో ఈ మనకు కావాల్సిన కాంపోనెంట్స్ అన్నీ ఉంటాయి. రైట్ సైడ్ ప్రీవియస్ వెర్షన్స్‌లో అయితే ఈ ప్యానెల్ అనేది కనపడదు. ఓకే. ప్రీవియస్ వెర్షన్స్‌లో స్లో మీకు ఈ ప్యానెల్ కనపడదు. ఓన్లీ వన్స్ ఒక ఆబ్జెక్ట్‌ని కాంపోనెంట్‌ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు మాత్రమే మీకు ఈ రైట్ సైడ్‌లో ఉన్న కాంపోనెంట్స్ అనేది మనకు కనిపిస్తాయి. ఓకే. ఓకే. ఓల్డ్ వెర్షన్స్‌లో అయితే మీకు కనపడదు. ఓన్లీ ఫర్ లేటెస్ట్ వెర్షన్ అనుకుంటున్నాను. ఓకే. సో, లేటెస్ట్ హ్మ్. వెర్షన్‌లో మనకైతే కనబడుతుంది. ఓకే. హ్మ్. సో, ఏదైనా మీకు చెప్పాను కదా! సెలెక్టెడ్ టెంప్లేట్స్ అని ఉంటాయి. ఇక్కడ దీనిలో ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పాం. సో, ఇది బై డిఫాల్ట్‌గా ఏపీఎన్ ప్రొవైడ్ చేసిన శాంపిల్ డాక్యుమెంట్స్ ఇవి. లైక్ ఎంఎస్ వర్డ్‌లో మనకి శాంపిల్ డాక్యుమెంట్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా మనకి శాంపిల్ డాక్యుమెంట్స్ కూడా అని ప్రొవైడ్ చేశాడు. ఓకే. సో, ఇలా గాకుండా నాకు కావాల్సిన విధంగా క్రియేట్ చేసుకోవాలంటే కస్టమైజేషన్. సో, మనకు కావాల్సిన విధంగా క్రియేట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? లెఫ్ట్ సైడ్‌లో ఉన్న ఆప్షన్స్‌ని మనం యూజ్ చేసుకోవాలి. కాంపోనెంట్స్‌ని మనం యూజ్ చేసుకుంటాం. ఓకే. సో, ఈ హ్మ్. కాంపోనెంట్స్‌లో ఫస్ట్ మీరొకటి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. ఓకే. ఏదైనా ఒక డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారంటే, సో, మీకు ఈ టాప్ లెవెల్ లేఅవుట్ అనేది కనపడదని కూడా తెలుసుకున్నాం మనం. ఓకే. సో, వన్ టైమ్ ప్రాసెస్. ఓకే. సో, ఈ ఓకే. టాప్ లెవెల్ లేఅవుట్ ప్రెజెంట్ మనకు ఫస్ట్ ఆప్షన్ ఏముందంటే ఫార్మ్ లేఅవుట్. సో, మనకి లెఫ్ట్‌కి క్లిక్ చేసి డ్రాగ్ చేయాలి. చూడండి ఇప్పుడు పింక్ కలర్ అనేది వస్తుంది. ఓకే. హ్మ్. సో, ఈ పింక్ కలర్ వచ్చినప్పుడు డ్రాప్ కాంపోనెంట్ హియర్ అనే తర్వాత వదిలేసారంటే ఈ ఏదైతే తీసుకున్నాం కాంపోనెంట్ ఫార్మ్ లేఅవుట్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకే. దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఓకే. 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 దీని కాన్ఫిగరేషన్స్ ఎక్కడుంటాయి? రైట్ సైడ్‌లో చిన్న యారో మార్క్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ. సో, ఈ యెస్. యారో మార్క్‌ని క్లిక్ చేస్తే కాంపోనెంట్ కాన్ఫిగరేషన్స్ అని ఉంటాయి. ఇక్కడ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఏఐ కోపైలట్ అని చెప్పేసి, రోల్ ఇన్పుట్, ఓకే. లోకల్ వేరియబుల్స్ అని ఉంటాయి. దీని కిందనే కాంపోనెంట్ కాన్ఫిగరేషన్స్ అనేది ఉంటుంది. మనకి ఏదైనా హ్మ్. లెఫ్ట్ సైడ్‌లో ఉన్న ఏ కాంపోనెంట్ అయినా గాని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే దాని యొక్క కాన్ఫిగరేషన్స్ అనేది ఇక్కడుంటాయి. ఓకే. సో, మనం కాన్ఫిగరేషన్ చేయాల్సింది ఇక్కడ. ఓకే. ఈ ఫార్మ్ లేఅవుట్‌లో కాంపోనెంట్ కాన్ఫిగరేషన్స్‌లో మనం చూస్తాం. దీంట్లో కొన్ని ఆప్షన్స్ మనకి బై డిఫాల్ట్‌గా వస్తుంటాయి. కొన్ని చేంజెస్ ఉండవు. ఓకే. వేటి ఏంది? అసలు ఎట్లా కాన్ఫిగరేషన్ చేయాలో చూద్దాం. ఓకే. సో, అలాగే ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రీవియస్ వెర్షన్‌లో మీకు ఈ టైటిల్ బార్ టెంప్లేట్ అనేది కనపడదు. ఓకే. ఈ హుహు. టైటిల్ బార్ టెంప్లేట్ అనేది ప్రీవియస్ వెర్షన్‌లో మీకు కనపడదు. ఓన్లీ ఇన్ ద లేటెస్ట్ వెర్షన్స్‌లో తప్ప. అంటే మేబీ 25 ఆర్ 25.2 అయినా అయ్యుండొచ్చు. ఐ యామ్ నాట్ ష్యూర్. ఓకే. ఓకే. సో, రియల్ టైమ్‌లో ఇంకా 25కి రాలేదు. కాబట్టి మనకింకా అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఐడియా లేదు. ఓకే. సో, ఈ టైటిల్ బార్ అనేది ఏ వెర్షన్ 25 వెర్షన్‌లోనే వచ్చుంటుంది ఇది. ఓకే. 25 వెర్షన్‌లో ఏదైనా వెర్షన్ అయ్యుండొచ్చు. ఓకే. ఓకే. దీంట్లో ఇప్పుడు మనకు ఓకే. ఫస్ట్ ఆప్షన్ ఓకే. ఏముంది? సో, ఆల్‌మోస్ట్ మనకు సింపుల్. స్టార్టింగ్ నుంచి 25, 50 వరకు ఏ వెర్షన్‌లోని ఈ ఆప్షన్స్ లేవు. ఇది కొత్తగా యాడ్ చేశారు. ఓకే. హుహు. సో, ఏవున్నాయి? ఏంటి దీనికి సంబంధించింది? టైటిల్ బార్ టెంప్లేట్ అంటే, సో, మీరేదైతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారో మీకిక్కడ ఫార్మ్ ఎంటర్ యువర్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది చూడండి. ఇది టైటిల్. హ్మ్. యెస్. ఓకే. సో, ఈ టైటిల్‌లో మనకి డిఫరెంట్ మోడ్స్ అని ఇచ్చాడు. ఇక్కడ సింపుల్ అని ఉంటుంది చూడండి. ఇది క్లిక్ చేసామనుకోండి ఫార్మ్ అంతా మారిపోద్ది. ఓకే. ఫార్మ్ చూడండి ఇక్కడ డ్రాప్ కాంపోనెంట్ హియర్ దగ్గర చిన్నదిగా ఉంది. సో, మనకు ఒక క్యాన్సిల్ బటన్, సబ్మిట్ బటన్ అనేది ప్రొవైడ్ చేశాడు. ఇప్పుడు శాంపిల్ అని క్లిక్ చేసామని చూడండి ఏ విధంగా మారిపోయింది. టైటిల్స్ పోయినాయి. ఓకే. ఓకే. టైటిల్ అనేది ఓకే. పోయింది. ఓన్లీ ఫార్మ్ లేఅవుట్ వచ్చింది మనకి. ఇలా కావాల హ్మ్. ఇది టైటిల్ అంటే ఉంది. కానీ మనకు కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ అనేది పోయినాయి చూడండి. ఓకే. పోయింది. యెస్. ఓకే. సో, ఇలా కావాలంటే ఇలా తీసుకోవచ్చు. లేదంటే అలా మనకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ కావాలి అన్నప్పుడు
ఈ ఫుల్ ఆప్షన్ అనేది తీసుకుంటాం. సో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్ సో మనకు మామూలుగా అయితే ఇలాగే ఉంటుంది. ఓకే. లేదా కస్టమైజ్. ఓకే. కస్టమైజ్ అని క్లిక్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకే. లేదనుకుంటే ఈ సింపుల్ అనేది తీసుకున్నామంటే మనకి సింపుల్‌గా వస్తుంది. ఓకే. ఫుల్ అంటే చూసారు ఆల్రెడీ మీకు ఫుల్ స్క్రీన్‌లో వస్తుంది. ఇది ఒక కలర్ కూడా బ్యాక్‌గ్రౌండ్ వేసుంటారు. సో దీనికి కలర్ కావాలంటే వేసుకోవచ్చు. కింద మనకి ఏదైతే సెలెక్ట్ చేసుకుంటే దానికి రిలేటెడ్‌గా అన్ని ఆప్షన్స్ అన్నీ వస్తాయి. యాక్టివేట్ అవుతుంటాయి. ఓకే. 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 ఇమేజ్ కావాలంటే ఇమేజ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ వస్తుంది. ఓకే. ఇమేజ్ యాడ్ ఓకే. చేసుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సైడ్ బార్. ఇప్పుడు ఇట్లా కాకుండా నాకు ఇటు లెఫ్ట్ సైడ్‌లో కావాలనుకుంటే సో ఈ బార్ అని క్లిక్ చేసామనుకోండి ఈ బార్స్ ఇటు సైడ్ వస్తది. ఇక్కడ కంటెంట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు ఏమైనా కావాలంటే. ఓకే. ఓకే. సో ఇలా కస్టమ్ అని క్లిక్ చేసామనుకుంటే కస్టమైజ్ అయితే వస్తుంది. హ్మ్. ఓకే. సో ఏ ఏ ఏ ఆప్షన్స్ కావాలో దాని బేసిస్ ప్రకారంగా మనకి ఈ కాన్ఫిగరేషన్స్ అనేది ఉంటాయి. ఓకే. ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క డిఫరెన్స్. ఓకే. సింపుల్ అనే వాటికేమో కలర్స్ కూడా కావాలంటే కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఐకాన్ కావాలంటే ఐకాన్స్, స్టాంప్ ఐకాన్స్ ఇట్లా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఓకే. సో ఇది ఫార్మ్ లేఅవుట్‌లో. ఇంకా చెప్తాను ఇది డీటెయిల్‌గా. సో అట్ ప్రెజెంట్ ఫస్ట్ ఏమున్నాయో చూద్దాం. ఓకే. నెక్స్ట్ ఓకే. వచ్చేసి విజార్డ్. సో ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన వెంటనే విజార్డ్ టెంప్లేట్ అనేది క్రియేట్ అవుతుంది. దీనికి అగైన్ సేమ్ ఆప్షన్స్. ఓకే. కాకపోతే ఇక్కడ విజార్డ్‌లో మనకి ఇలా వచ్చింది లెఫ్ట్ సైడ్. ఇక్కడ స్టైల్ మార్చాలంటే టాప్‌లో కావాలంటే టాప్ ఇదిగోండి ఇక్కడ ఉంది. ఓకే. హ్మ్. కాన్ఫిగరేషన్స్ ఏదైనా గాని మనకి కాంపోనెంట్ కాన్ఫిగరేషన్సే. సో వాటిలోనే మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకుంటాయి. దాని ప్రకారంగా మనం యుటిలైజ్ చేసుకోవడం. ఓకే. ఏ ఓకే. కాన్ఫిగరేషన్ కావాలన్నా లెఫ్ట్ సైడ్‌లోవి అన్ని ఈ కాంపోనెంట్ కాన్ఫిగరేషన్‌లోనే ఉంటాయి. సో దాని గురించి చెప్పడానికి కోసం ఇది చెప్తున్నది. సో ఇక్కడ మనం ఇప్పుడు విజార్డ్ చూసాము. విజార్డ్‌లో అయితే క్యాన్సిల్ సబ్మిట్ బటన్ అయితే లేదు. క్యాన్సిల్ బటన్ ఉంది కానీ సబ్మిట్ బటన్ అయితే లేదు. నెక్స్ట్ బటన్ ఉంది. సో నెక్స్ట్ అంటే రివ్యూ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మనకి మనకి సబ్మిట్ బటన్ అనేది వస్తుంది. బై డిఫాల్ట్‌గా అయితే క్యాన్సిల్ సబ్మిట్ బటన్ కావాలంటే ఓన్లీ మనకు ఫార్మ్ తప్ప ఇంకో ఆప్షన్ లేదు. ఓకే. నెక్స్ట్ యెస్. ఆప్షన్ కార్డ్ హెడర్. సో కార్డ్ హెడర్ కూడా చూద్దాం. డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను కార్డ్ హెడర్ అనేది. మనకేమొచ్చింది పైన హెడ్డింగ్ అని వచ్చింది. ఇక్కడ చూడండి హెడర్ కంటెంట్ లేఅవుట్. ఓకే. పైన హెడ్డింగ్ లాగా వచ్చింది. కింద కంటెంట్స్ డ్రాప్ కాంపోనెంట్ హియర్ అని చెప్పి అంటున్నారు. సో దీనికి సంబంధించిన కాంపోనెంట్ కాన్ఫిగరేషన్స్ కూడా మనం లెఫ్ట్ సైడ్‌లో చూడొచ్చు. ఓకే. సో దీనికి తక్కువగా యెస్. ఉన్నాయి. సో ఇది చాలా తక్కువగా యూజ్ చేస్తాం. హెడర్ కంటెంట్ లేఅవుట్ అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి హ్మ్. బిల్ బోర్డ్ హెడర్. ఇది కూడా యూజ్ చేస్తాం. బిల్ బోర్డ్ హెడర్ కూడా యూజ్ చేస్తుంటాం మనం. ఓకే. మేజర్‌గా మనం యూజ్ చేసేది ఫార్మ్ లేఅవుట్ ఒకటి. నెక్స్ట్ ఈ బిల్ బోర్డ్ హెడర్ అనేది కూడా యూజ్ చేస్తా ఉంటాం. దీనికి సంబంధించిన ఓహ్! కాన్ఫిగరేషన్స్ బిల్‌బోర్డ్ లెఫ్ట్ కూడా సైడ్‌లో వస్తుంది. వస్తాయి. ఎందుకంటే కొన్ని ఓకే. సినారియోస్‌లో మనకు పైన ఇమేజ్ చూపించాలి. సో ఇక్కడ వెల్కమ్ స్క్రీన్ లాంటివి చూపించేసి కింద కంటెంట్ అనేది చూపిస్తాం. సో మీకు దీనికి సంబంధించిన టెంప్లేట్ కూడా మీకు ఆల్రెడీ చూపించాను ఇక్కడ. చూడండి డాష్‌బోర్డ్ రిపోర్ట్‌కో దేనికో వస్తుంది. హ్మ్. ఆ! సేల్స్ పైప్‌లైన్. నో. ఇదే పేజెస్. బిల్‌బోర్డ్ హెడర్ కార్డ్. ఓకే. ఇక్కడ మనం ఇలా చూపించుకోవచ్చు. ఓకే. హ్మ్. ఇక్కడ మనకు కావాల్సిన కాంపోనెంట్స్ అన్నిటిని మనం యాడ్ చేసుకుంటాం. ఇక్కడ ఉండేవి అన్ని ఇప్పుడు మనం యూజ్ చేసేవే. ఇక్కడ లేఅవుట్‌లో ఉంటది కాలమ్స్ అనేది. కార్డ్ లేఅవుట్. ఇదిగోండి ఈడ కార్డ్ హ్మ్. లేఅవుట్. సో వీటిని యూజ్ చేసి ఇది ఇట్లా మార్చారు. సో వీటి ఓకే. కాన్ఫిగరేషన్స్ అన్నీ ఈ కాంపోనెంట్ కాన్ఫిగరేషన్స్‌లోనే ఉంటాయి. సో బేసిక్‌గా హ్మ్. అంతే. అన్నిటికి మనకి ఇక్కడే కనెక్టివిటీ. ఓకే. ఓకే. బిల్‌బోర్డ్ హెడర్ అనేది ఓన్లీ హెడర్ వస్తది. సో మనకు కావాల్సింది కాలమ్స్ కావాలి. అలాగే కంటెంట్ యాడ్ చేసుకోవడం. ఓకే. సో ఈ విధంగా బిల్‌బోర్డ్. అంటే సో ఇప్పుడు మనం టోటల్‌గా టాప్ లేఅవుట్ చూసాం, ఫార్మ్ లేఅవుట్ చూసాం, విజార్డ్ చూసాం, కార్డ్ లేఅవుట్ చూసాం. కార్డ్ హెడర్ సారీ. బిల్‌బోర్డ్ హెడర్ చూసాం. కానీ క్యాన్సెల్ సబ్మిట్ బటన్ అనేది ఎక్కడుంది? ఓన్లీ ఇన్ ద ఫార్మ్ లేఅవుట్. ఫార్మ్‌లో. ఓకే. ఫార్మ్‌లో తప్ప మిగతా ఎక్కడ మనకి క్యాన్సిల్, సబ్మిట్ బటన్ 2 లేవు. క్యాన్సిల్ బటన్ హ్మ్. ఉన్నా గానీ సబ్మిట్ బటన్ అనేది మనకు స్టెప్ బై స్టెప్ విజయాలు లేదు. ప్రొసీజర్ తర్వాతనే ఉన్నాయి. యెస్. ఓకే. హ్మ్. మోస్ట్ ఆఫ్ ది రిక్వైర్మెంట్స్ అన్నీ మనకి ఈ ఫార్మ్ లేఅవుట్‌లోనే ఉంటాయి. ఓకే.
సో ఈ ఫామ్ తీసుకొనేసి మన క్యాన్సిల్ సబ్మిట్ బటన్ అనేది యాడ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే. ఓకే. ఈ బిల్ బోర్డ్ హెడర్‌లో అసలు క్యాన్సల్ కూడా లేదు కదా? లేదు, ఉండదు. ఓకే. నెక్స్ట్ టైం ఉండదు, ఏముండదు. ఓకే. ఏమీ ఉండదు. బిల్ బోర్డ్ అని బేసిక్ ఏంటంటే పైన మీకు ఇలా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టుకొని చూసుకోవడానికి లైక్ మనకి చూపిస్తాను చూడండి. సో నెట్ జీరో కార్బన్ అనే దగ్గర మీరు యూఐ చూసారంటే ఇది ఇక్కడ ఇది చూడండి బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా చేసుకోవచ్చు ఈ బిల్ బోర్డ్ హెడర్ ద్వారా. ఓకే. ఓకే. దాని పర్పస్ కోసం కస్టమైజెస్ కలర్ వేసుకున్నాడు అతను. ఓకే. కస్టమైజేషన్ కలర్స్ వేసుకున్నాడు, టెక్స్ట్ డిస్ప్లే చేస్తున్నాడు. దాంతోపాటు ఇది ఐకాన్స్ అంటారు వీటిని, ఇవి ఐకాన్స్. ఓకే. ఇది డేట్ ఫీల్డ్ డ్రాప్ డౌన్ని మన డేట్ ప్రొవైడ్ చేస్తున్నాడు. రీజియన్ అడుగుతున్నాడు కదా, లొకేషన్ డ్రాప్ డౌన్ ఇది. ఓకే. సో వీటిని మనం బిల్డ్ చేయొచ్చు ఇక్కడ. ఇదిగో దీన్ని ఇక్కడ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అంటే ఇదిగోండి. ఏమైంది? వచ్చిందా? సో ప్రీవియస్గా ఆల్రెడీ కాంపోనెంట్ యాడ్ చేస్తున్నారు. సో ఇమేజ్ యాడ్ చేశారు కాబట్టి అలా వచ్చింది. సో ఇప్పుడు ఇమేజ్ బదులు లైట్ కలర్స్ కావాలంటే దాన్ని చూస్ చేసుకుంటే వస్తుంది. ఓకే. ఇట్లా డిజైన్ రావాలంటే అది ఫ్లవర్ ఇట్లా రావాలంటే అది కోడ్ రాయాలి. ఐకాన్స్ ఓకే. కోడ్ రాయాల్సిందా? అవసరం లేదు, అవి కూడా ఉన్నాయి. ఐకాన్స్ అని ఉంటాయి మన దగ్గర. ఓకే. చూపిస్తాను కమింగ్ క్లాసెస్లో ఎట్లా అయ్యిందని. ఇందాక మన ఫామ్ లేఅవుట్లో కూడా చూసాం ఐకాన్స్ అని. ఓకే. సో ఇలా మన కస్టమైజేషన్స్ చేసుకొని యూటిలైజ్ చేసుకుంటాం. ఓకే. సో ఇది బిల్ బోర్డ్. సో కస్టమైజేషన్ ఇది కూడా బ్యాక్గ్రౌండ్లో ఇమేజే ఇది. సో అంతా ప్రతి ఒక్కటి మాన్యువల్గా పెట్టింది కాదు. ఈ టెక్స్ట్ ఒకటి మాన్యువల్గా మనం పెట్టింది కానీ సో బ్యాక్గ్రౌండ్ ఇది మాత్రం ఇమేజ్ ఇది. ఓకే. సో ఇమేజ్ని యాడ్ చేసుకొని ఇట్లా యూటిలైజ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మన మేజర్ కాన్సెప్ట్స్ వస్తాయి. ఓకే. ఇప్పుడు దాకా టాప్ లెవెల్లో ఏంటంటే మనకి యూఐకి ఏం కావాలి, క్యాన్సిల్ సబ్మిట్ బటనా, లేకపోతే ఏమైనా కార్డ్స్ అంటే జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయడానికి అనే వాటి గురించి ఇక్కడ చూసుకున్నాం. ఇప్పుడు లేఅవుట్స్ వస్తాయి. సో మనం రియల్ టైంలో ఎక్కువగా యూజ్ చేసేది ఈ లేఅవుట్స్. ఓకే. వీటి యొక్క డిఫరెన్సెస్ కూడా తెలుసుకోవాలి మనం. ఓకే. దీంట్లో అయితే ఓన్లీ ఫిక్స్డ్ వన్ ఫామ్ లేఅవుట్, లేదంటే బిల్ బోర్డ్ హెడర్, ఈ రెండింటి తప్ప ఎక్కువ యూజ్ చేయము. లేదంటే విజార్డ్ యూజ్ చేస్తుంటాం. ఓకే. విజార్డ్ కూడా ప్రాసెస్ అంతా ఫిక్స్డ్ వన్, ఒక ఆల్రెడీ బిల్డ్ చేసి ఉంటుంది. జస్ట్ మనం యాడ్ చేస్తుంది స్క్రీన్స్. ఓకే. యూఐ మనం ఏమేమి కంటెంట్ కావాలో డిస్ప్లే చేయాలనుకుంటున్నామో అది డిస్ప్లే చేయడం తప్ప మనం ఇంకేమి చేయం. ఓకే. సో ఇప్పుడు మేజర్ వర్క్ అంతా ఎక్కడ వస్తుందంటే లేఅవుట్స్. ఓకే. రియల్ టైంలో మీరు ఏ లేఅవుట్స్ వర్క్ చేస్తారని చెప్పన్నప్పుడు సో ఈ పేర్లు చెప్పాలి. సెషన్ లేఅవుట్, కాలమ్ లేఅవుట్, సైడ్ బై సైడ్ లేఅవుట్, బాక్స్ లేఅవుట్, కార్డ్ లేఅవుట్, కార్డ్ గ్రూప్. ఇది కొత్తగా వచ్చింది కార్డ్ గ్రూప్ అనేది. ఒక బిల్ బోర్డ్ అంటే మేబీ 23rd వర్షన్ అని వచ్చింది. సో ప్రీవియస్గా లేదు. ఓకే. సో వీటిలో మనం ఎక్కువగా యూస్ చేసేది సెషన్, కాలమ్, సైడ్ బై సైడ్ లేఅవుట్, బాక్స్ లేఅవుట్, కార్డ్ లేఅవుట్, బిల్ బోర్డ్స్ చూస్తాం. ఓకే. ఈ బిల్ బోర్డ్ అనేది మనం అక్కడ ఆల్రెడీ చూసాం. కానీ ఇక్కడ బిల్ బోర్డ్ డ్రాగ్ డౌన్ డ్రాప్ చేసినప్పుడు మీకు బిల్ బోర్డ్తో సహా మళ్ళీ ఇంకొక కాంపోనెంట్ అయితే వస్తుంది, ఇక్కడ డ్రాప్ కాంపోనెంట్ హియర్ అనేది. ఓకే. సో ఇది ఇక్కడ డిఫరెన్స్ చూసారంటే ఇప్పుడు ఈ బిల్ బోర్డ్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసామంటే ఓన్లీ బిల్ బోర్డ్ తప్ప ఇంకేం రాదు. కింద ఎక్స్ట్రాగా ఇట్లాంటి బాక్స్ ఏం రాలేదు, డ్రాప్ కాంపోనెంట్ హియర్ అనేది. ఓకే. అక్కడ 2 వచ్చాయి, ఇక్కడ 1 వచ్చింది కదా డ్రాప్ కాంపోనెంట్. అదే చెప్తున్నా, చూపిస్తాను చూడండి కావాలంటే. మనం డ్రాప్ కాంపోనెంట్ హియర్. సో ఇప్పుడు 2 వచ్చినాయి కదా. ఇప్పుడు నేను మళ్ళీ లేఅవుట్స్లోకి వెళ్ళి ఇదిగోండి బిల్ బోర్డ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. చూడండి. సో కింద రాలేదు, అందుకే నేను పైన యాడ్ చేసిన వల్ల మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే.
సో ఈ విధంగా డిఫరెన్సెస్ ఉంటాయి. స్లైట్ డిఫరెన్సెస్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే. ప్రతి ఓకే. ఒక్కదాన్ని మనం డిఫరెన్సెస్ అని చెక్ చేసుకుంటా ఉంటేనే మనకి ఏంది ఇది అని ఎలా వర్క్ అవుతుందని తెలుసుకోవచ్చు. ఓకే. ఓకే. ఇప్పుడు మనకు సెషన్ లేఅవుట్ తీసుకుందాం. ఓకే. సెషన్ లేఅవుట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. మీకు ఇక్కడ అన్ని లేఅవుట్స్ అన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను చూడండి. సెషన్ తర్వాత ఆల్రెడీ తీసుకున్నాము. ఓకే. కాలమ్స్. ఓకే. సైడ్ బై సైడ్ లేఅవుట్. ఓకే. మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ గమనించినప్పుడు మీకు లైన్ వస్తుంది చూడండి. పింక్ కలర్ లైన్ వస్తుంది. గమనించారో లేదో? చూడండి. హ్మ్. పింక్ కలర్ లైన్. ఆడొచ్చినప్పుడు మాత్రమే ఇది. సో, పొజిషన్ అది. ఎక్కడ మీరు డ్రాప్ చేస్తున్నారనేది పొజిషన్ అది పింక్ కలర్ అనేది. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ కావాలంటే ఇక్కడ ప్లేస్ చేయాలి నేను మౌస్ పాయింటర్. లెఫ్ట్ క్లిక్ చేసి పట్టుకునే ఉండాలి. ఓకే. సో, లెఫ్ట్ క్లిక్. పొరపాటున మీరు బాక్స్ క్లిక్ చేసి ఓకే. పట్టుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి ఇదంతా. ఓకే. లెఫ్ట్ క్లిక్ ఇప్పుడు ఆ పట్టుకొని పింక్ లైన్ వచ్చేయాలి. కనబడుతుంది గదా! ఆ పింక్ లైన్ కాడనే పెట్టాలా? అది పింక్ ఆ! లైన్ దగ్గరే ఉంచాలా? అంతే. ఇప్పుడు లేకపోతే ఇక్కడ మధ్యలో ఇప్పుడు చూడండి బాక్స్ వచ్చింది. అంటే ఇప్పుడు ఎక్కడ వెళ్తుంది? ఈ బాక్స్ లేఅవుట్ లోపల డ్రాప్ కాంపోనెంట్ దగ్గర యాడ్ అవుతుందని మీనింగ్. ఓకే. ఇక్కడ పింక్ లైన్ బిలో అటాచ్ చేస్తే అప్పుడు గూడా సేమ్ అదే గదా డిఫరెన్స్? అప్పుడు కిందకొస్తది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఉంది. మూవ్ చేయాలంటే మూవ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ క్లిక్ చేసి పట్టుకోవాలి. మూవ్ చేయాలి. చూడండి లైన్ ఎక్కడ వస్తుందా అనేది చూడాలి మీరు గమనించుకోవడానికి. సో, ఇప్పుడు డౌన్ పైన రావాలంటే కిందొస్తుంది. అట్లా. ఆ! ఓకే. ఆ! ఇప్పుడు మౌస్ పాయింటర్ ఇప్పుడు వదిలారంటే కిందకొస్తుంది. ఓకే. పింక్ లైన్. ఓకే. సో, ఏదైనా గాని ఇక్కడ 2 కలర్సే ఉంటాయి. ఓకే. ఓకే. ఒకటి పింక్ కలర్, ఇంకోటొచ్చేసి బ్లూ కలర్. బ్లూ కలర్ అంటే సెలెక్ట్ మీనింగ్ అని. హ్మ్. ఓకే. ఓకే. మీనింగ్ ఏందంటే సెలెక్టెడ్ అయ్యింది. కావాలంటే ఓకే. చూడండి మీరు రైట్ సైడ్ చూసారంటే ఏదైతే సెలెక్ట్ అయిందో కార్డ్ లేఅవుట్ అనేది మీకిక్కడ నేమ్ కనిపిస్తుంది చూడండి. కార్డ్ లేఅవుట్. ఓకే. ఓకే. హ్మ్. సో, ఈ కార్డ్ లేఅవుట్ ఇప్పుడు నేను నెక్స్ట్ చేంజ్ చేస్తాను. చూడండి మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తున్నప్పుడు మీకు పింక్ కలర్‌లో కనబడుతుంది. అంటే సో, మరి మన మౌస్ పాయింటర్ అని ఆడుందని మీనింగ్. ఇక్కడ ఒక లెఫ్ట్ క్లిక్ చేసామంటే ఇప్పుడు కాంపోనెంట్ కాన్ఫిగరేషన్స్ చేంజ్ అయిపోతాయి. సైడ్ బై సైడ్ లేఅవుట్. ఓకే. ఓకే. సో, దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఇప్పుడు డిస్‌ప్లే అవుతాయి. హ్మ్. ఓకే. మీరు ఏదైతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తారో వెంటనే అయితే రాదు. మన పింక్ కలర్‌లో ఉందంటే మీనింగ్ వచ్చేసి సెలెక్ట్ కాలేదని. ఓకే. ఎప్పుడైతే ఓకే. క్లిక్ చేస్తారో ఆటోమేటిక్‌గా దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ అనేది రైట్ సైడ్‌లో వస్తుంది. సో, మీకు వేరేది కనిపిస్తుంది అంటే మీరు ఆబ్జెక్ట్ అనేది ఇక్కడున్న కాంపోనెంట్‌ని వేరేదేదో సెలెక్ట్ అయినట్టు మీనింగ్. ఓకే. హుహు. ఓకే. సో, అది. సో, ఇక్కడ సో, మేజర్‌గా తెలుసుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే పింక్ కలర్ ఒకటి, బ్లూ కలర్. బ్లూ కలర్ ఇన్ ద సెన్స్ సెలెక్ట్ అయిందంటే. పింక్ కలర్ ఇన్ ద సెన్స్ మనకు సెలెక్ట్ కాలేదు అని మీనింగ్. ఓకే. హుహు. ఇంతవరకు క్లియరా? ఓకే. హ్మ్. సో, ఇప్పుడు మనం కొన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినాము ఇక్కడ. ఏమేమిటి? సెషన్ లేఅవుట్, కాలమ్ లేఅవుట్, సైడ్ బై సైడ్ లేఅవుట్, బాక్స్ లేఅవుట్, కార్డ్ లేఅవుట్. సో, మీరిక గమనిస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెన్స్ ఉంది. సెషన్ లేఅవుట్‌కేమో మనకు పైన హెడ్డింగ్ వస్తుంది. హ్మ్. ఓకే. కాలమ్ ఓకే. లేఅవుట్ చూస్తే మీకు కాలమ్స్ ఏం హెడ్డింగ్ రాలేదు. ఓకే. ఓకే. కాలమ్ లేఅవుట్‌కి హ్మ్. హెడ్డింగ్ రావట్లేదు. హ్మ్. ఓన్లీ యెస్. బాక్సెస్ మాత్రమే వచ్చాయి. అవును. నెక్స్ట్ వచ్చేసి సైడ్ బై సైడ్ లేఅవుట్. సైడ్ బై సైడ్ హ్మ్. లేఅవుట్ కూడా మనకి సింగిల్‌గా ఉంది. అగైన్ మనకి హెడ్డింగ్ లేదు దీనికి. హ్మ్. ఓకే. బాక్స్ లేఅవుట్. సో, బాక్స్ లేఅవుట్ కూడా హెడ్డింగ్ ఉంది. సెషన్ హ్మ్. లేఅవుట్ లాగే హెడ్డింగ్ ఉంది. కానీ కొంచెం ట్రాన్స్‌పరెన్సీ ఉంది ఇక్కడ సెషన్ లేఅవుట్‌లో. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎంప్టీగా ఉంది. సెలక్షన్ హ్మ్. అయితే నేమ్ ఒకటి మాత్రమే కలర్ పడింది. ఓకే. ఇక్కడైతే హ్మ్. బ్యాక్‌గ్రౌండ్‌లో కలర్ ఉంది. బాక్స్ లేఅవుట్‌కి హ్మ్. బాక్స్ ఏమో బ్లాక్ కలర్‌లో ఉంది. కలర్ ఏమొచ్చేసి మనకి ఎనక గ్రే కలర్‌లో వస్తుంది. ఓకే. హ్మ్. సో, ఇంకొకటి కార్డ్ లేఅవుట్. కార్డ్ లేఅవుట్ కూడా హెడ్డింగ్ లేదు. ఓకే. కొన్ని రిక్వైర్మెంట్స్‌కి మనకి ఈ లేఅవుట్స్ గురించి తెలిస్తేనే వాటిని మనం యూజ్ చేయగలుగుతాం. ఓకే. సో, దానికోసమే చెప్తున్నా ఓకే. ఇది. సో, కొన్ని వాటికి హుహు. హెడ్డింగ్స్ అవసరం లేదు. అండ్ ఇన్ ద ఆ! సెన్స్ ఇప్పుడు బాక్స్ లేఅవుట్, సెషన్ లేఅవుట్ ఉందనుకోండి. సో, వీటికి హెడ్డింగ్ అవసరం. నాకు హెడ్డింగ్ హ్మ్. వద్దు అనుకుంటే
అసలు హెడ్డింగ్ డిలీట్ చేయొచ్చు. ఓకే. హెడ్డింగ్ వద్దు కదా అని చెప్పి డిలీట్ చేసినా కానీ ఇది కనిపిస్తూనే ఉంటుంది స్టిల్. ఓకే. ఓకే. ఇది కనిపిస్తూనే ఉంటుంది. నాకు ఓకే. వద్దు అనుకుంటే మనకున్న ఆప్షన్స్ ఏంటి? ఓకే. మనకున్న ఆప్షన్స్ ఏంటి? సైడ్ బై సైడ్ లేఅవుట్, కార్డ్ లేఅవుట్. ఈ 2 తప్ప మిగతా వాటికి లేదు. కాలమ్ లేఅవుట్ తీసుకోవచ్చు కదా అంటే కాలమ్ లేఅవుట్ కుదరదు. ఓకే. ఇది ఇండివిడ్యువల్ అవుతుంది. అవును. ఓకే. ఇది సింగిల్‌గా కావాలి అనుకుంటే మనకున్న ఆప్షన్స్ ఏంటి? కార్డ్ లేఅవుట్, అలాగే సైడ్ బై సైడ్ లేఅవుట్. ఈ 2 ఓకే. తప్ప మనకి ఇంకొక ఆప్షన్ అయితే లేదు. ఓకే. ఇంకొక యెస్. రిక్వైర్మెంట్ ఉంటుంది. నాకు పైన హెడ్డింగ్ కావాలి. ఓకే. హెడ్డింగ్ కావాలి. కాకపోతే బ్యాక్‌గ్రౌండ్ ట్రాన్స్‌పరెన్సీ కావాలి. అలా అన్నప్పుడు మనకున్న రిక్వైర్మెంట్ ఉండేలా సెషన్ లేఅవుట్. బాక్స్ లేఅవుట్ వర్కౌట్ కాదు. ఓకే. ఎందుకు? కలర్ ఉంటుంది. కంపల్సరీగా కలర్ ఉంటుంది. ఓకే. ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌లో కంపల్సరీ కలర్ ఉంటుంది. ట్రాన్స్‌పరెన్సీ కావాలన్నప్పుడు సెషన్ లేఅవుట్. ఓకే. ఓకే. ఇప్పుడు నేమ్ ఒకటే ఉంది. సో, అది బ్యాక్‌గ్రౌండ్ కలర్ వద్దు అనుకుంటే మనకి ఇంకే ఆప్షన్ లేదు. ఓకే. సో, ఓకే. ఇవి దీంట్లో ఉన్న ఆప్షన్. ఒక్కొక్క దానికి కొంచెం డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. రిక్వైర్మెంట్ కావాలన్నప్పుడు ఏ రిక్వైర్మెంట్‌కి ఏమి యూజ్ చేయాలి. ఓకే. సో, అగైన్ ఇక్కడ మళ్ళీ ఈ బాక్స్ లేఅవుట్‌కి, సెషన్ లేఅవుట్‌కి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి కాంపోనెంట్ కాన్ఫిగరేషన్స్‌లోనే. ఓకే. అలాగే ఈ సైడ్ బై సైడ్ లేఅవుట్‌కి, కార్డ్ లేఅవుట్‌కి డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే. వీటి గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు. నేను మొత్తం డిలీట్ చేసేస్తున్నాను. సో, ఇప్పుడు మీరు ఒక సెషన్ లేఅవుట్ తీసుకున్నాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే. సో, దీంట్లో నాకు ఒక టెక్స్ట్ ఫీల్డ్ కావాలి అనుకుంటున్నాం. ఓకే. సో, దానికి ఏం ఆప్షన్స్ ఉన్నాయి మనకి? కింద ఇన్‌పుట్ అని ఉంటుంది. ఓకే. కింద ఇన్‌పుట్స్ అని కనిపిస్తుందా మీకు లెఫ్ట్ సైడ్‌లో? సో, ఈ ఇన్‌పుట్స్‌లో మనకి టెక్స్ట్, పారాగ్రాఫ్, ఇంటీజర్, డెసిమల్, డేట్ అండ్ టైమ్, స్టైల్ ఎడిటింగ్. ఈ ఎన్‌క్రిప్టెడ్ టెక్స్ట్ మనం యూజ్ చేయము. ఓకే. ఫైల్ అప్‌లోడ్ యూజ్ చేస్తాం. సిగ్నేచర్ గాని, బార్‌కోడ్స్ వీటిని అవి యూజ్ చేయము. ఎందుకంటే ఇవి దేనికి రిలేటెడ్ అంటే కామర్స్ వెబ్‌సైట్స్. ఓకే. కాబట్టి మనకు సిగ్నేచర్ అనేది బ్యాంకింగ్ సెక్టార్‌లో యూజ్ చేస్తారు. కానీ మోస్ట్ ఆఫ్ ది బ్యాంకింగ్ అప్లికేషన్స్ అన్నీ ఆల్రెడీ బిల్టెడే కాబట్టి మనకు అంత దూరం రాదు. ఓకే. ఏమైనా కావాలన్నప్పుడు మాత్రమే తీసుకుంటాను తప్ప ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో ఎక్కడ నేనైతే యూజ్ చేయలేదు. ఓకే. సో, బార్‌కోడ్ కూడా యూజ్ చేయలేదు. ఓన్లీ మన ఫైల్ అప్‌లోడ్ ఫంక్షనాలిటీ యూజ్ చేస్తాం. సో, దీన్ని యూజ్ చేయడం ఎలాగని చెప్తా. ఓకే. సో, ఇక్కడ మీకు ఇక్కడ అడ్వాంటేజ్ ఏందంటే ఇన్‌పుట్ కాన్ఫిగరేషన్ చేశారంటే మిగతాయన్నీ సేమ్ ఉంటాయి. ఓకే. ఒక టెక్స్ట్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ చేస్తే చాలు మిగతాయన్నీ సేమ్‌గానే ఉంటాయి. ఓకే. చూద్దాం. సో, ఇప్పుడు టెక్స్ట్ ఫీల్డ్‌ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. సో, ఈ సెషన్ లేఅవుట్‌లో నాకెన్ని కావాలి? ఒక 3 టెక్స్ట్ ఫీల్డ్స్ కావాలి. ఓకే. 4 కావాలి. నాకు 4 టెక్స్ట్ ఫీల్డ్స్ కావాలి. ఏ విధంగా? ఓకే. మనం ఏ విధంగా ఇప్పుడు ఎక్కడ కావాలనుకుంటే సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఏం ఫీల్డ్ కావాలనుకుంటున్నాం? టెక్స్ట్ ఫీల్డ్. సో, టెక్స్ట్ ఫీల్డ్ చూడండి డ్రాగ్ చేస్తున్నప్పుడు మనకి చూడండి సారీ. ఫస్ట్ పింక్ కలర్ వచ్చింది లైన్ కింద. మనకి ఎక్కడ కావాలి? లోపల కావాలి. సో, బాక్స్ వచ్చింది. ఇప్పుడు డ్రాప్ చేసేయాలి. 2 మ్యాచ్ అయింది కాబట్టి 2 పింక్ కలర్స్ వస్తాయి. ఓకే. సో, మనం క్లిక్ వదిలిన వెంటనే లెఫ్ట్ క్లిక్ మీకాడ కాంపోనెంట్ అనేది యాడ్ అయిపోతుంది టెక్స్ట్ ఫీల్డ్. ఓకే. చూడండి ఏమైంది? ఎంటైర్ టెక్స్ట్ ఫీల్డ్ ఆక్యుపై చేసింది. సో, మనకి ఎన్ని కావాలనుకున్నాం? 4 కావాలనుకున్నాం. సో, ఇప్పుడు నేను ఇంకొకటి తీసుకుంటున్నాను. చూడండి. కరెక్ట్ లైన్ మీద పెడితే అదే కొద్దిగా ఏం చేసినా కానీ రావట్లేదు. మనకి కిందనే వస్తానంటుంది కానీ దీని కిందనే వస్తుంది కానీ నాకు కావాల్సింది ఏంది? టెక్స్ట్ ఫీల్డ్ 3. సో, సో, దీనికి సైడ్‌లో కావాలి. ఓకే. దీని పక్కన కావాలి. కానీ నాకు కిందనే వస్తుంది. ఓకే.
కిందనే వస్తుంది గానీ, మనకి లెఫ్ట్, రైట్ సైడ్‌లో ఎక్కడ రావట్లేదు కాంపోనెంట్ అనేది. నాకు పక్కనే కావాలి. కానీ ఈడేమవుతుంది, దాని కిందన వస్తుంది. బిలోలో వస్తుంది. ఓకే. బిలో వస్తుంది గానీ, టాప్ రావట్లేదు. సో, దీనికోసం మనం ఏం చేస్తామంటే, సో, ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ అంటే, ఒక టెక్స్ట్ ఫీల్డ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు ఎంటైర్ స్పేస్‌ని ఆక్యుపై చేస్తుంది. ఓకే. మనం యూజ్ చేసేది ఒక 10 క్యారెక్టర్స్ అయినా గానీ, ఎంటైర్ స్పేస్ అనేది ఆక్యుపై చేసేస్తుంది. సో, మనం ఇప్పుడు ఈ ఎంటైర్ స్పేస్‌ని ఆక్యుపై చేయనీయకుండా, మనం పార్టిషన్ జేసుకోవాలి. ఓకే. సో, ఈ డ్రాప్ కాంపోనెంట్ హియర్ దగ్గర మనం దీన్ని పార్టిషన్ చేసుకుంటే, మనకు కావాల్సిన ఫీల్డ్స్ అనేది యాడ్ జేసుకోవచ్చు. ఏ విధంగా పార్టిషన్ చేస్తామంటే, బై యూజింగ్ కాలమ్స్. ఓకే. ఇక్కడున్న కాలమ్స్‌ని తీసుకొనేసి మనం పార్టిషన్ జేసుకోవచ్చు. చూడండి ఇక్కడ డ్రాప్ చేస్తున్నాను. సో, లెఫ్ట్ క్లిక్ వదిలిన వెంటనే ఇక్కడ 3 కాలమ్స్ అనేది వచ్చేస్తాయి. వచ్చిందా? సో, పార్టిషన్ చేసుకొని యూజ్ చేసుకున్నాం ఇప్పుడు. ఓకే. మనకెన్ని కావాలా ఫీల్డ్స్? 4 ఫీల్డ్స్ కావాలి. కానీ మీరు ఎప్పుడైతే కాలమ్ లేఅవుట్స్‌ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారో, మీకు బై డిఫాల్ట్‌గా 3 వస్తాయి. ఓకే. ఓకే. బై డిఫాల్ట్‌గా 3 వస్తే వద్దనుకుంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ డిలీట్ కనిపిస్తున్న సింబల్ డిలీట్ కొడితే డిలీట్ అయిపోతాయి. యాడ్ చేయాలంటే ఏ విధంగా? ఇదే రైట్ సైడ్‌లో మీకు చూసారంటే ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంటుంది. ఓకే. ఓకే. ఇది కాలమ్ లేఅవుట్‌లో ఇచ్చిన ఆప్షన్ అది. కాలమ్స్ లేఅవుట్‌లో ఇచ్చిన ఆప్షన్ అది. సో, ఎన్ని ప్లస్ ఇక్కడ క్లిక్ చేస్తారో అన్ని యాడ్ అవుతాయి. ఓకే. సో, కంప్రెషన్ అవుతది. స్పేస్ అనేది కంజెస్టెడ్ అయిపోయి మనకి స్పేస్ ఇస్తుంటుంది. ఓకే. వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. ఓకే. వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. కావాలంటే ఉంచొచ్చు. సో, ఇప్పుడు మనకు కావాల్సిన కాంపోనెంట్స్‌ని ఎక్కడ కావాలంటే ఆడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో, ప్రీవియస్‌గా అయితే ఇదే స్పేస్ నేను చేయాలంటే ఒక ఫీల్డ్ మాత్రమే మనకేమవుతుంది ఇన్‌పుట్ కాంపోనెంట్‌ని యాడ్ చేస్తుంది. ఇప్పుడేమైంది? అది స్ప్లిట్ చేసుకున్నాం. ఓకే. సో, ప్రీవియస్‌గా అందుకే మనం కాలమ్ లేఅవుట్స్‌ని యూజ్ చేసుకునేది దేని పర్పస్ కోసం అంటే స్పేస్‌ని డివైడ్ చేసుకొని యుటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, అలా అని కాలమ్ లేఅవుట్‌ని ఓన్లీ ఇన్ ద సెషన్ లేఅవుట్ కానీ, సైడ్ బై సైడ్ లేఅవుట్, కార్డ్ లేఅవుట్‌లో యాడ్ చేయడం కాదు. సో, ఇండివిడ్యుయల్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని డైరెక్ట్‌గా. ఓకే. ఇప్పుడు ఇది సెషన్ లేఅవుట్. నేను వద్దనుకుంటే డిలీట్ చేసేయొచ్చు. లెఫ్ట్ క్లిక్ చేయడం, ఈ డ్రాప్ డౌన్ యారో క్లిక్ చేసి డిలీట్ అని క్లిక్ చేశారంటే పోతుంది. ఓకే. ఇప్పటిదాకా మనం ఎట్లా చూసాం సెషన్ లేఅవుట్‌ని యూజ్ చేసుకున్నాం. అలా కాకుండా అసలకి నాకు ఏ హెడ్డింగ్ వద్దు, ఏమి వద్దు. నాకు జస్ట్ క ఆహ్, ట ఫీల్డ్స్ కావాలి. ఓకే. సో, కాలమ్స్ లేఅవుట్‌ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసేయండి. సో, కాలమ్స్ వస్తాయి. మీకు ఏ ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్ యాడ్ చేసుకోండి. ఒకటే అని కాదు. ఎన్ని కాలమ్స్ అయినా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. దేర్ ఈస్ నో లిమిటేషన్. ఓకే. ఓకే. సో, దీని కింద ఇప్పుడు దీని లోపల సెషన్ లేఅవుట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. లోపల కూడా చేయొచ్చు. ఎక్కడ కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. అందుకనే నేను చెప్తున్నా. దేర్ ఈస్ నో రెస్ట్రిక్షన్స్. రెస్ట్రిక్షన్స్ అనేది లేవు ఇక్కడ. ఓకే. ఓన్లీ ఫర్ వన్ కాంపోనెంట్‌కి మాత్రం రెస్ట్రిక్షన్స్ ఉంది. అది సైడ్ బై సైడ్ లేఅవుట్. సో, మిగతా వేటికి ఉండదు గానీ రెస్ట్రిక్షన్స్. వీటికి సైడ్ బై సైడ్‌కి మాత్రం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో, ఎందుకు ఈ రెస్ట్రిక్షన్స్ చూద్దాం. సో, ఇప్పుడు నేను సెషన్ అంటే లేఅవుట్ అంతకుముందు కంటే రిక్వైర్మెంట్ ఇప్పుడు అంటే మామూలుగా సెక్షన్‌లో కాలమ్స్ అంటే కూడా ఒక అర్థం ఉంది. కానీ కాలమ్స్‌లో సెక్షన్‌ని డ్రాప్ చేయాలా? అప్పుడు అంటే ఏం రిక్వైర్మెంట్ అంటే అవసరం ఉంటది? సీ అంటే ఎప్పుడు చేయాలని? చూడండి. ఇప్పుడు చూసారంటే మీకిక్కడ యూఐలో ఇక్కడ నేమ్ కనిపిస్తుంది. దీని కింద ఇమేజ్ కనిపిస్తుంది. అవునా? అవును. అవును. సో, ఇక్కడ దీన్ని సెషన్ లేఅవుట్ కింద కాలమ్స్ తీసుకున్నాం ఫస్ట్. ఆ కాలమ్స్ లోపల సెషన్ లేఅవుట్ యాడ్ చేశాడు. సెషన్ లేఅవుట్‌లో యాడ్ చేసి మనం చార్ట్స్ యాడ్ చేసుకున్నాం. ఓకే. అర్థమైందా? సైడ్ హెడ్డింగ్ అంతా సైడ్ హెడ్డింగ్ ఎమిషన్ ఓవర్ టైమ్, ఎమిషన్ బై ట్రాన్స్‌పోజ్ మోడ్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. అవన్నీ ఓన్లీ ఫస్ట్ యాడ్ సెక్షన్ చేసుకోవచ్చు. తీసుకుంటే కామన్ ఉంటాయి. కామన్ ఉంటదేమో హెడ్డింగ్. సెక్షన్ హెడ్డింగ్ అనేది కామన్ ఉంటది. ఓకే. ఫస్ట్ సెక్షన్ తీసుకుంటే అంతే కదా? అంతే. ఇప్పుడు ఇదే సెట్ చేద్దాం చూడండి. యెస్. అర్థం.
అప్పుడు ఇది మిషన్ ఓకేనా? వర్కింగ్ మిషన్. గాట్ ఇట్. సో ఓకే. దీనికి ఇప్పుడు చార్ట్ యాడ్ చేసుకోవచ్చు. అవునవును. హుహు. లైన్స్ ఏరియా చార్ట్. ఓకే. సో హుహు. ఇట్లా కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు దీనికి హెడ్డింగ్ వద్దనుకుంటే హెడ్డింగ్ తీసేసామనుకోండి. సో హ్మ్. పైదాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. 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 ఇప్పుడు వాళ్ళకి ఓహ్! వచ్చినట్టు కనిపిస్తుందా మీకు? యెస్. ఓకే. ఓకే. సో ఇలా రిక్వైర్మెంట్స్ మనకి ఎలా యుటిలైజ్ చేసుకోవాలని తెలిస్తే చాలు. ఓకే. ఓకే. సో ఓకే. ఇప్పుడు మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ వచ్చేసింది. ఓకే. ఓకే. చాలు. సో దేర్ ఈస్ నో సర్టెన్ లిమిటేషన్స్ అనేది ఏమి ఇవ్వలేదు. ఓకే. మనం ఎట్లా కావాలంటే దాని రిక్వైర్మెంట్‌ని మన కన్వీనియంట్‌గా మార్చుకోవడానికే ఇదంతా. హ్మ్. ఓకే. ఓకే. ప్రివ్యూ ఒక ఎందుకు ఆఫ్ రిక్వైర్మెంట్ చేశారు? సారీ? ఓకే. ఆ పైన ఇది ప్రివ్యూ అని ప్రివ్యూ. ఆఫ్ చేశారు. అది ప్రివ్యూ. ఇది ఏందంటే డెవలపర్ మోడ్ ఇది. ఓకే. ఓకే. ఇది డెవలపర్ మోడ్. ప్రివ్యూ మోడ్‌లో ఏందంటే జస్ట్ ఏందంటే ఓన్లీ మనకి యాక్షన్స్ కనిపిస్తాయి. అంతే. మనం చేయాల్సిన యాక్షన్ తప్ప మనకి మిగతా కాన్ఫిగరేషన్స్ ఏమి రావు. మీకు పింక్ కలర్, బ్లూ కలర్ కాంబినేషన్స్ వస్తున్నాయి చూడండి. ఇప్పుడు రావట్లేదు. ఓకే. హుహు. మనకు ఫ్రంట్ ఎండ్‌లో ఏ విధంగా ఉంటుందో, ఇప్పుడు ఇక్కడ ఎలా హుహు. ఉంటుందో, సో ఆ హుహు. విధంగా కనిపిస్తుంది. ఓకే. ఓకే. సో హుహు. ఇది డెవలపర్ మోడ్. ఓకే. సో మనం ఎడిట్ చేసుకోవడానికి. ఓకే. ఓకే. మీకు ఈ కాలమ్స్ ఎంప్టీగా ఉన్నాయి కూడా రావు మీకు ప్రివ్యూ మోడ్‌లో. సో మీరు ఆహా! ప్రివ్యూ చూసారు చూడండి ఏవి రాలేదు. హ్మ్. అవును. ఓకే. ఓకే. సో ఓన్లీ డెవలప్‌మెంట్ మోడ్‌లోనే మనకి ఇట్లాగా వస్తుంది. ఓకే. హుహు. చెప్తాను దాని గురించి కూడా మనం యూఐ బిల్డ్ చేసి చెక్ చేసుకోవాలి. ఎట్లా వస్తుంది ఫ్రంట్ ఎండ్‌లో. ఏం ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి మొత్తం టెస్టింగ్ చేసుకుంటాం. అప్పుడు మనం ఇది యూజ్ చేస్తాం. ఓకే. ఓకే. హ్మ్. సో దీనికి లిమిటేషన్స్ ఏం లేదు. ఇప్పుడు ఎట్లా కావాలంటే ఇప్పుడు కార్డ్ లేఅవుట్‌లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. కార్డ్ లేఅవుట్ తీసుకునేసి దీంట్లో అయినా గాని సెషన్ లేఅవుట్ గాని, బాక్స్ లేఅవుట్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. హుహు. ఓకే. సో దేర్ ఈస్ నో సర్టెన్ లిమిటేషన్స్. మనం దీన్ని ఇట్లాగే యూజ్ చేయాలని రూల్ ఏం లేదు. ఓకే. కాకపోతే మీకు ఓన్లీ ఫర్ సైడ్ బై సైడ్‌లో మాత్రం మనకి కొన్ని యాక్సెప్టెన్స్ ఉండదు. ఓకే. మనం హ్మ్. ఇప్పటిదాకా గమనించిందేంది సెషన్ లేఅవుట్ కానీ, మనం ఉన్న స్పేస్‌ని ఏం చేస్తుంది? ఎంటైర్ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. గమనించండి ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను టెక్స్ట్ ఫీల్డ్ యాడ్ చేశాననుకోండి. ఓకే. హ్మ్. ఎంటైర్ స్పేస్ ఆక్యుపై చేసింది. సో ఇప్పుడు అవును. ఇంకొకసారి నేను దాని పక్కన యాడ్ చేద్దామంటే కుదరట్లేదు. అవునా? అవును. ఓన్లీ యెస్. లెఫ్ట్ సైడ్ రైట్ కానీ మనకి చేయడానికి ఆప్షన్ లేదు. ఓన్లీ టాప్ ఆర్ బాటమ్. యెస్. ఓకే. కానీ సైడ్ బై సైడ్‌లో అట్లా కాదు. సో ఇప్పుడు నేను టెక్స్ట్ ఫీల్డ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. దీనిలో కాలమ్స్ అనేది యాక్సెప్ట్ చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్. చూడండి. హ్మ్. ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే. హుహు. ఓకే. ఫిక్స్‌డ్ ఇది. సైడ్ బై ఓకే. సైడ్ లేఅవుట్‌లో మనం కాలమ్స్‌ని యాడ్ చేయడం కుదరదు. ఇక్కడ అన్ని హ్మ్. ఐటెమ్స్ ఉంటాయి. సైడ్ బై సైడ్ లేఅవుట్‌లో ఐటెమ్స్‌ని యూజ్ చేసుకుంటాం. ఇది అదే చెప్తుంది. ఇంటర్ఫేస్ అండ్ డెఫినిషన్ ఎర్రర్ ఎక్స్‌ప్రెషన్ ఎవాల్యుయేట్ ఫంక్షన్ ఏ బ్యాంక్ సైడ్ బై సైడ్ లేఅవుట్ లైన్ నంబర్ 42. ఓకే. సైడ్ బై హ్మ్. లేఅవుట్‌లో ఇన్వాలిడ్ ఐటెమ్స్. The item index 1 containing components that not supported in the side-by-side layout. We have received multiple columns. ఓకే. Okay. ఓకే. సో మల్టిపుల్ కాలమ్స్ అనేది వచ్చాయి. కానీ ఐటెమ్స్ అనేది నాట్ సపోర్టెడ్. ఓకే. ఓకే. కాంపోనెంట్ దట్ నాట్ సపోర్టెడ్ ఇన్ ద సైడ్ బై సైడ్ లేఅవుట్. కాబట్టి మనకు ఓకే. కొన్ని సపోర్ట్ లోపలికి. ఓకే. మళ్ళీ బయట యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సెషన్ లేఅవుట్‌లో ఎక్కడ కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఓకే. హ్మ్. కానీ వీటిలోకి మాత్రం యాడ్ చేయడం కుదరదు. ఓకే. సో ఇప్పుడు మనం ఓకే. ఒకవేళ టెక్స్ట్ ఫీల్డ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసామనుకోండి. సో ఎంటైర్ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. ఇప్పుడు నేను ఇంకొక డ్రాగ్ అండ్ డ్రాప్ చేశానంటే మీకు లెఫ్ట్, రైట్ వస్తుంది. చూడండి వచ్చిందా? సైడ్ బై సైడ్ యెస్. లేఅవుట్‌లో మాత్రమే మీకు ఈ ఆప్షన్ వస్తుంది. మిగతా ఎక్కడ హుహు. రాదు. ఓకే. ఓకే. మిగతా వాటిలో కావాలి అంటే కంపల్సరీగా కాలమ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే. ఓకే. హ్మ్. సో ఇప్పుడు ఇంకొకటి లిమిటేషన్స్ లేవని చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను.
కాలమ్ లేఅవుట్ తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు ఓకే. ఈ స్పేస్‌ని కూడా మనం డివైడ్ చేసుకోవచ్చు. మళ్ళీ కాలమ్స్‌ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకునేసి డివిజన్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. చిన్న చిన్న ఇంకా కావాలన్నప్పుడు మనం ఇంకా డివైడ్ కావాలనే చేసుకుంటాం. హుహు. ఓకే. సో, ఇప్పుడు ఓకే. దీన్ని డిలీట్ చేసేసి, సో, ఈ స్పేస్‌లో మనం ఇప్పుడు కొంత ఆక్యుపై చేసినట్టు చేసుకోవచ్చు. చిన్న చిన్న ఫీల్డ్స్ కింద మనం తెలుసు. తీసుకోవచ్చు. హుహు. ఓకే. ఓకే. సో, ఇప్పుడు నేను దీన్ని ప్రివ్యూ మోడ్ పెడుతున్నాను. చూడండి. ఓకే. ఈ విధంగా చేసుకోవచ్చు. సో, హ్మ్. డివిజన్ చేసుకున్న వాటిని మనం ఇంకా పార్టిషన్ కూడా చేసుకోవచ్చు. అలా యుటిలైజ్ చేసుకొని మనం వర్క్ కూడా చేసుకుంటాం. ఓకే. హ్మ్. సో, ఈ కాలమ్ లేఅవుట్ అనేది మాత్రం ఇది మనకు ప్రాపర్‌గా సెలెక్ట్ కాదు. ఎందుకంటే వన్స్ మనం వదిలేసామంటే డ్రాగ్ అండ్ డ్రాప్ తర్వాత ఇండివిడ్యువల్ సెలక్షన్ అవుతది. ఓకే. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని, ఈ రైట్ సైడ్‌లో ఉంటది చూడండి కాంపోనెంట్ కాన్ఫిగరేషన్స్. ఇక్కడ కాంటెక్స్ట్ ఉంది చూడండి. దీన్ని క్లిక్ చేయండి. హ్మ్. కనిపిస్తుందా? దీన్ని క్లిక్ యెస్. చేస్తే కాలమ్ సెలెక్ట్ అయింది. మళ్ళీ క్లిక్ చేయండి. మళ్ళీ కాలమ్స్‌ని క్లిక్ చేయండి. మళ్ళీ క్లిక్ చేయండి. ఇప్పుడు సెలెక్ట్ అయింది చూడండి. ఓకే. హ్మ్. మళ్ళీ బ్యాక్ అని కూడా క్లిక్ చేస్తే ఫుల్ సెలక్షన్ వస్తది. ఇప్పుడొచ్చిందా? ఫుల్ హ్మ్. సెలక్షన్ వచ్చింది. ఓకే. ఓకే. దీని డ్రిల్ డౌన్ గురించి తర్వాత చెప్తాను. సో, హ్మ్. ప్రెజెంట్ మాత్రం మీకిది. ఓకే. సో, ఏదైనా ఓకే. కాంపోనెంట్ కాన్ఫిగరేషన్స్ మాన్యువల్‌గా కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. అంటే సో, ఇప్పుడు ఇయన్నీ పెద్ద లిమిటేషన్ కాలమ్ హ్మ్. రావడానికి ఓకే. అది ఆ హ్మ్. కాలమ్స్ లేఅవుట్ ఉంది కదా! అంటే ఒక మొత్తం ఒక కాలమ్‌లో చూపియాలంటే అప్పుడు అక్కడికెళ్ళి అది చేయాలా? అంతేనా? హ్మ్. అంతే. ఓకే. సో, కాలమ్స్ అనేవి మనం ఎలా యూజ్ చేస్తామో తెలుసుకోవడమే బేసిక్‌గా. ఈ ఓకే. లేఅవుట్స్‌లోది మనం రియల్ టైమ్‌లో ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే. ఓకే. సో, హ్మ్. ఎలా యూజ్ చేసుకోవడం తెలిస్తే చాలు. ఓకే. ఇప్పుడు కార్డ్ లేఅవుట్‌లోకైనా గానీ, మీరు ఆ! డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి కాలమ్స్ యాడ్ చేసుకోవచ్చు. సో, హ్మ్. హ్మ్. కాలమ్స్ యాడ్ చేసుకునేసి, సో, మనం ఇన్‌పుట్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఆ! యెస్. ఓకే. 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 సో, ఈ విధంగా మన కాన్ఫిగరేషన్స్ అనేది ఉంటుంది. ఓకే. సో, ఓకే. ఇప్పుడు ఒక 2 డిఫరెన్సెస్ చూద్దాం. హ్మ్. సో, ఒకటి కార్డ్ లేఅవుట్ కాదు. సో, మనం రియల్ టైమ్‌లో ఎక్కువగా సెషన్ లేఅవుట్ ఒకటి, బాక్స్ లేఅవుట్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. ఓకే. సో, హ్మ్. ఇక్కడ చూసామంటే సెషన్ లేఅవుట్ అండ్ బాక్స్ లేఅవుట్ ఉంటాయి. ఇవి హ్మ్. చూడడానికి 2 సిమిలర్‌గా ఉన్నాయి. కానీ అవును. స్లైట్ డిఫరెన్స్ అయితే స్లైట్ ఉన్నాయి. డిఫరెన్స్. యెస్. బ్యాక్‌గ్రౌండ్ సో, ఒకటి. హ్మ్. ఇప్పుడు సెలక్షన్ లేఅవుట్ తీసుకున్నాను. ఓకే. సెలక్షన్ లేఅవుట్ దీని యొక్క కాంపోనెంట్ కాన్ఫిగరేషన్స్ చూడండి. ఫస్ట్ ఏముంది హ్మ్. లేబుల్. హ్మ్. సో, లేబుల్ అంటే దీనికి ఒక పేరు ఇస్తున్నాం. ఓకే. హ్మ్. దీనికి పేరని ఇక్కడే డబుల్ క్లిక్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడైనా సెలక్షన్ చేసి సో, మనం డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు. ఓకే. ఇది టైప్ చేస్తే దాని ప్రకారంగా అదొస్తది. ఇక్కడ మనం ఐకాన్ గూడా యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చాడు. ఓకే. ఐకాన్ యాడ్ ఓకే. చేస్తే ఐకాన్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఐకాన్‌కి టెక్స్ట్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. లేదంటే ఇది యూజ్ చేయం మామూలుగానే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి లేబుల్ సైజ్. దీని యొక్క సైజ్‌ని పెంచాలంటే యూజ్ చేసుకోవచ్చు. సో, లార్జ్ ఇది బై డిఫాల్ట్‌గా మీడియం ఉంటుంది. సో, మీడియం ప్లస్ అంటే ఇంకొంచెం పెద్దదవుతది. ఓకే. లార్జ్. హుహు. ఓకే. సో, ఈ హ్మ్. విధంగా ఆప్షన్స్ ఉంటాయి. హెడర్ లైన్స్ కూడా హ్మ్. హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2 అని ఉంటది. అది కూడా ఎక్కువగా యూజ్ కాదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కలర్. అంటే ఈ టెక్స్ట్ కలర్ ఉంది చూడండి. సో, ఈ హ్మ్. కలర్ కావాలంటే కలర్ చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇలా కలర్స్ వస్తాయి. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ ఏంది? కంటెంట్స్. సో, ఈ కంటెంట్స్ గురించి తర్వాత చెప్తాను. షో వెన్ కండిషన్ కూడా తర్వాత చెప్తాను. వాలిడేషన్ గ్రూప్స్ అవసరం లేదు. కొలాప్స్. సో, ఇది ఇంపార్టెంట్. ఓకే. కొన్ని హ్మ్. రిక్వైర్మెంట్స్‌లో మనకెట్లా ఉంటాయంటే, సో, ఇప్పుడు చూడండి. నేను నంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది యాడ్ చేస్తున్నాను.
సో క్లయింట్ ఏమంటారంటే ఇది నెంబర్ ఆఫ్ ఇట్లా పెద్దదిగా ఉండే బదులు దీన్ని సో మినిమైజ్ చేయండి అంటారు. ఓకే. సో ఇంత పెద్దది చూపించే బదులు నాకు మినిమైజ్ బటన్ కావాలి. సో మినిమైజ్ చేసేసి ఎప్పుడు కావాలన్నప్పుడు ఎక్స్‌పాండ్ చేసుకుంటానంటాడు. సో ఇది రిక్వైర్మెంట్. ఓకే. సో దీనికి మనకి ఆప్షన్ ఏందంటే ఈ సెషన్ లేఅవుట్‌లో కొలాప్స్ ఉంటుంది. హ్మ్. ఓకే. ఈ కొలాప్స్ అని క్లిక్ చేశారంటే మీకొక యారో మార్క్ వస్తుంది చూడండి ఇక్కడ. ఓకే. యారో మార్క్ వచ్చింది. సో మామూలుగా అయితే అది డీయాక్టివేట్‌లో ఉంటుంది. ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారనో అప్పుడు మాత్రమే వస్తది. ఓకే. హ్మ్. ఇది మినిమైజ్‌ని క్లిక్ చేసామంటే మినిమైజ్ అవుద్ది. ఓకే. ఓకే. ఇలాంటి రిక్వైర్మెంట్స్ కాక మనం తీసుకుంటుంటాం. ఓకే. మినిమైజ్ ఓహో! చేసుకోవాలి. ఓకే. సో ఇది ప్రివ్యూలో చూసారంటే అలాగే ఉంటుంది. హుహు. ఓకే. దీంట్లో ఓకే. కంటెంట్స్ యాడ్ చేస్తే మనకు కనిపిస్తది. ఆహ్, ఒక 2 ఫీల్డ్స్ యాడ్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి ప్రివ్యూలో మీకు కనిపిస్తుంది. ఓకే. సో మన ప్రివ్యూ చూసిన వెంటనే మనకు బై డిఫాల్ట్‌గా ఇది ఓపెన్ చేస్తే చూపిస్తుంది. మనం మినిమైజ్ చేసుకోవచ్చు, ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. ఓకే. దీన్ని కొలాప్స్ అంటాం. ఓకే. దీని పేరొచ్చేసి ఓకే. కొలాప్స్. సో అలా ఓకే. గాకుండా నేను ప్రివ్యూ మోడ్‌లోకి రాగానే ఇది ఆటోమేటిక్‌గా హ్మ్. మినిమైజ్ అయిపోవాలి అన్నామనుకోండి. సో హ్మ్. దీనికోసమే ఇనిషియల్లీ కొలాప్స్ అని ఉంటుంది. హుహు. ఓకే. ఇనిషియల్లీ కొలాప్స్. సో ఇది సెలెక్ట్ ఓకే. చేసుకున్నామనుకోండి. సో మన ప్రివ్యూ మోడ్‌లో ఉన్నప్పుడు కంపల్సరీ బై డిఫాల్ట్‌గా ఇది మినిమైజ్ అయ్యే చూపిస్తుంది. హుహు. ఓకే. సో ఇలా మినిమైజ్ అయినప్పుడు చూపిస్తది. మనకు కావాలంటే ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఇది హుహు. ఇనిషియల్లీ కొలాప్స్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి లైన్స్. డివైడ్ లైన్. ఓకే. సో మనకి డివైడ్ లైన్ అంటే ఏందంటే ఇప్పుడు మనకి పర్సనల్ డీటెయిల్స్‌కి కింద ఇక్కడ బాక్స్ లేఅవుట్‌కి మధ్యలో ఒక లైన్ కావాలన్నప్పుడు కింద బిలో లైన్ తీసుకుంటాము. పైన ఎక్కడ కావాలంటే అబోవ్ తీసుకుంటాం. డివైడ్ లైన్. ఓకే. అబోవ్. కంటెంట్ నుంచి చూడండి ఇప్పుడు లైన్ కనిపిస్తుందా మీకు? హ్మ్. ఓకే. ప్రివ్యూలో చూద్దాం. చూడండి ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుందా? సో ఆ లైన్ కోసం ఇది. ఓకే. సో అదే బాటమ్ అని ఇచ్చామనుకోండి. కింద కనిపిస్తుంది. ఇదిగోండి కింద. ఓకే. హ్మ్. వద్దు అనుకుంటే నన్. ఓకే. సో దీనికి లైన్‌కి కలర్ ఏస్తారా అంటే సో ఏయొచ్చు. దీనికి విడ్త్ కూడా పెంచుకోవచ్చు. ఇదిగోండి థిన్ అని ఉంటుంది ఇది. సో మీడియం అని పెట్టగానే చూడండి కొద్దిగా థిక్‌నెస్ మారిందా? ఓకే. ఆ! కలర్ కావాలంటే కలర్ కూడా ఏసుకోవచ్చు. కనిపిస్తుందా ఇప్పుడు పర్ఫెక్ట్‌గా? హ్మ్. ఓకే. యెస్. సో థిక్‌నెస్ కానీ థిక్ అని క్లిక్ చేసామంటే ఇంకా బాగా థిక్‌నెస్ వస్తుంది. ఓకే. సో ఈ విధంగా రిక్వైర్మెంట్ బేస్ ప్రకారంగా మనం సో డివైడ్ చేసుకోవాలన్నప్పుడు తీసుకుంటుంటాం ఆప్షన్స్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మెర్జింగ్ అబోవ్, బిలో అని ఉంటుంది. ఇదేంది అంటే ఇప్పుడు ఇది థిక్ లైన్ ఉంది కదండీ! దీని మధ్యలో హ్మ్. గ్యాప్ ఉంది కదా! సో ఓకే. దీన్ని మెర్జింగ్ అంటాం. గ్యాప్‌ని క్లోజ్ చేసేయడానికి. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకుంది పర్సనల్ డీటెయిల్స్. అంటే ఇది సెషన్ లేఅవుట్. కాబట్టి దీనికి బిలో అవుతది ఇది. ఓకే. మీరు బాక్స్ లేఅవుట్ తీసుకుంటే దీనికి అబోవ్ తీసుకోవాల్సొస్తది. ఇప్పుడు మనం యెస్. తీసుకుంది సెషన్ లేఅవుట్ కాబట్టి బాటమ్. సో బిలో దానికి యెస్. నాకు బై డిఫాల్ట్‌గా ఉంది. నన్ అని హ్మ్. తీసుకున్నాననుకోండి మీకు స్పేస్ పోతది. ఓకే. ఓకే. సో ఓకే. లెస్ కొంచెం వస్తుంది. ఓకే. అలాగా. సో ఈ ఎగ్జాక్ట్. విధంగా మనం ఆప్షన్స్ అయితే తీసుకోవచ్చు. ఓకే. సో ఓకే. ఇవి దీంట్లో ఉన్న ఆప్షన్స్. సైడ్ బై సైడ్ సెషన్ లేఅవుట్‌లో ఉన్న ఆప్షన్. ఓకే. సో సేమ్ ఆప్షన్ మీకు బాక్స్ లేఅవుట్‌లో కూడా ఉంటుంది. హ్మ్. చూడండి లేబుల్ ఉంది. లేబుల్ రాసుకోవచ్చు. ఒక్క నిమిషం ఉండండి. ఓకే. వన్ సెకండ్. హ్మ్.
హలో. ఎస్ అండి. ఓకే. సో ఇప్పుడు బాక్స్ లేఅవుట్ ఉంది. సో బాక్స్ లేఅవుట్ కూడా ఓకే. కాన్ఫిగరేషన్ టైటిల్ ఉంది దానికి. కాకపోతే దీనికి ఐకాన్ ఉంది సెషన్ లేఅవుట్లో, కానీ ఇక్కడ బాక్స్ లేఅవుట్కి ఐకాన్ లేదు. ఓకే. ఎస్. లేబుల్ సైజ్ అయితే ఉంది. ఓకే. సేమ్ హెడ్డింగ్ లైన్ ఉంటుంది, అది అవసరం లేదు. ఓకే. మనం తీసుకునేది ఎక్కువ సైజ్ కూడా పెంచాం వాటి యొక్క లైన్ సైజ్ అని. ఈ కంటెంట్స్ తో చెప్తాను. షో అండ్ కండిషన్ స్టైల్. స్టైల్ ఏంటంటే ఇక్కడ మనకి గ్రే కలర్ ఉంది కదా. ఓకే. సో దీనికి కలర్ వేసుకోవడానికి. ఐకాన్ కూడా అంటే ఓకే. కొన్ని వాటికి ఉంటుంది, కొన్ని వాటికి ఉండదా? లేదు, దీనికి ఒకదానికి ఐకాన్ ఉండేది. ఐకాన్ ఉంటుంది. ఓకే. సెక్షన్ దీనికి ఐకాన్ లేదు. లేదు, ఓకే. అదే ఉండదు అంటున్నాను. ఓకే. ఉండదు. సో దీంట్లో ప్రొవైడ్ చేస్తే మనం తీసుకోగలుగుతాం, లేదంటే లేదు. నెక్స్ట్ లేదు, వచ్చేసి ఓకే. షేప్ అని ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు ప్రివ్యూ మోడ్లోకి వెళ్దాం. సో ఇక్కడ గమనించండి, ఇది షేప్ లో మనకి ఏమవుతుంది, కార్నర్స్ అనేది మనకి స్క్వేర్ షేప్ లో ఉంటుంది బై డిఫాల్ట్ గా. ఈ స్క్వేర్ అని క్లిక్ చేస్తాం అనుకోండి, స్లైట్ గా ఉంటుంది. సెమీ రౌండ్ అని క్లిక్ చేశారనుకోండి, ఈ కార్నర్స్ అనేది రౌండ్ అవుతాయి. చూడండి, స్లైట్ గా అవుతుంది, లోడ్ అవుతుంది పైన. చూడండి, వచ్చిందా? లైట్ క్రాస్ వచ్చింది. అలాగే రౌండ్ అని క్లిక్ చేస్తామంటే టోటల్ గా క్రాస్ వచ్చేస్తుంది. చూడండి, ఈ రౌండ్ వచ్చేసింది. సో ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఓకే. షేప్స్ లో ఇది ఒక ఆప్షన్ మనకి. దీంట్లో అయితే ఉండదు, సెషన్ లేఅవుట్ లో లేదు. సో బాక్సే లేదు కాబట్టి మనకి ఆప్షన్ ఉండదు. ఓకే. సేమ్ కొలాప్స్ అని క్లిక్ చేయగానే మనకి మినిమైజ్ బటన్ వస్తుంది. ఓకే. కానీ దీనికి బాక్స్ లేఅవుట్ కి రైట్ సైడ్ లో వస్తుంది. చూడండి, దీనికైతే సెషన్ లేఅవుట్ కి లెఫ్ట్ సైడ్ లో వస్తుంది. ఓకే. బాక్స్ లేఅవుట్ కి అయితే మనకి రైట్ సైడ్ లో వస్తుంది. ఓకే. సో ఇనిషియల్ కొలాప్స్ సేమ్. సో స్క్రీన్ మినిమైజ్ అయిపోవడానికి కొలాప్స్ ఉపయోగించుకుంటాం. ఓకే. సో ప్యాడింగ్ అని ఉంటుంది. ఈ ప్యాడింగ్ ఏంటి అంటే సో మీరు గమనించారంటే స్పేస్ కనిపిస్తుందా మీకు ఇక్కడ బాక్స్ పక్కన? సో ఈ బాక్స్ లో స్పేస్ ఉంది చూడండి. బాక్స్ లేఅవుట్ లోపల కొంచెం స్పేస్ అయితే ఉంది కదా. ఆ గ్యాప్ ని ఫిల్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ ఇది సెలెక్ట్ చేస్తున్నాం. పారాగ్రాఫ్ సెలెక్ట్ చేస్తున్నాం, అందుకని పారాగ్రాఫ్ ఆప్షన్స్ వచ్చాయి. ఓకే. సో ఈ ప్యాడింగ్ అని క్లిక్ చేసినప్పుడు బై డిఫాల్ట్ గా స్టాండర్డ్ ఉంటుంది. ఇప్పుడు మోర్ అని క్లిక్ చేయగానే చూడండి మనకి స్పేస్ వచ్చింది. ఈవెన్ మోర్ అని క్లిక్ చేయగానే ఇంకా ఎక్కువ స్పేస్ వస్తుంది. సో ఇది ప్యాడింగ్, ఈ గ్యాప్ మెయింటైన్ చేస్తుంది. ఓకే. సో మనకి ఎక్కడ యూస్ కాదు, ఉంది ఆప్షన్ అయితే. మనకి స్టాండర్డ్ క్లిక్ చేసామంటే నార్మల్ గా వస్తుంది. ఓకే. సో మెర్జింగ్ అబోవ్ బిలో మీకు అది చెప్పాను. మళ్ళీ ఇప్పుడు ఇది పైన కాబట్టి స్పేస్ తగ్గించుకోవాలన్నప్పుడు మెర్జింగ్ అబోవ్లో తగ్గించుకోవాలి. ఈవెన్ లెస్ మోర్. ఇది రివర్స్ లో వస్తుంది. ఓకే, నన్ను పెట్టి చూస్తాను. ఓకే, పైనుంచి కూడా నన్ను పెట్టుకుంటే వస్తుంది మేబీ. ఓకే. సో ఇక్కడ లెస్ అని క్లిక్ చేసామంటే కొంచెం లెస్ అవుతుంది ఇంకో దగ్గర. ఓకే. మెర్జింగ్ అబోవ్ బిలో. నెక్స్ట్ వచ్చేసి షో బోర్డర్. సారీ, ఈ బోర్డర్ ఉంది చూడండి, ఈ బాక్స్ లేఅవుట్ బోర్డర్ ఉందా, వద్దనుకుంటే దీని మీద ఆఫ్ చేసామనుకోండి బోర్డర్ పోద్ది. ఓకే. ఇక్కడ షాడో ఉంటుంది, ఈ షాడో క్లిక్ చేస్తే మీకు షాడో వస్తుంది. ఓకే. సో ఇలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. ఇవి బాక్స్ లేఅవుట్ కి సైడ్ బై సైడ్ లేఅవుట్ కి ఉన్న ఆప్షన్స్. కానీ మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో ఒక క్లయింట్ రిక్వైర్మెంట్ అడిగాడు, సో మీరు ఆల్రెడీ బిల్డ్ చేసేసారు. ఓకే. క్లయింట్ రిక్వైర్మెంట్ అయిపోయింది. సో
సో బిల్డ్ చేసేసారు, యూఐ బిల్డ్ చేశారు, ఏ బేసిస్ మీద సెషన్ లేఅవుట్లో బిల్డ్ చేశారు. సో ఇప్పుడు యూజర్ ఏంటంటే నాకు ఇలా వద్దు, నాకు బాక్స్ కావాలి, ఓకే, నాకు కలర్ కావాలి అని చెప్పాను అనుకోండి, చేస్తానని చెప్పచ్చు. కానీ ఏం చేస్తారు నార్మల్గా అయితే ఏం చేస్తాం, మొత్తం అంతా బాక్స్ లేఅవుట్ మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఈ కాంపోనెంట్స్ అన్ని మూవ్ చేయాలి, అవునా? కానీ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, మనకి కన్వర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సెషన్ లేఅవుట్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఈ సెషన్ లేఅవుట్ కి మీకు ఆపోజిట్ లో 2 యారో మార్క్స్ ఉంటుంది. ఓకే, దీనికి కన్వర్ట్ అంటాను. సో ఈ కన్వర్ట్ అని క్లిక్ చేసినప్పుడు మన దేంట్లో కన్వర్షన్ అవుతుందో ఇక్కడ చెప్తుంది. ఈ సెషన్ లేఅవుట్ మనకు ఫామ్ లేఅవుట్ కింద కన్వర్ట్ అవుద్ది, బాక్స్ లేఅవుట్ కింద కన్వర్ట్ అవుద్ది, కార్డ్ లేఅవుట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, బాక్స్ లేఅవుట్. సో బాక్స్ లేఅవుట్ అయిపోయింది. ఐకాన్ అడిగితే మాత్రం కుదరదు, అది చెప్పాలి ముందు. ఐకాన్ రాదని చెప్పండి. ఓకే, రిక్వైర్మెంట్ అయిపోయింది. అది చిన్నది యూజర్ స్టోరీ, అది మనకు 1 డే ఇస్తారు, మనకి ఇది జస్ట్ సెకండ్స్ పని. అంటే యూజర్ వర్క్ మనం ఆల్రెడీ బిల్డ్ చేస్తాం కాబట్టి మిగతాదంతా ఈజీ. ఏదైనా కానీ మనం కన్వర్షన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది దీంట్లోనే యాడ్ అన్ అడ్వాంటేజ్. ఓకే, కార్డ్ లేఅవుట్ కింద మార్చాలంటే ఇప్పుడు కార్డ్ లేఅవుట్కి వెళ్ళిపోద్ది ఇది. అట్లా 3 ఆప్షన్స్ చూపిస్తున్నా. ప్రతిదీ బిల్ బోర్డ్ కి కన్వర్ట్ చేయాలంటే చేయలేం, అట్లా కొన్ని ఉన్నాయి. అట్లానే బిల్ బోర్డ్ నేను ఇప్పటిదాకా చూడలేదు, ఎందుకు మేము యూజ్ చేయలేదు కాబట్టి. కార్డు గ్రూప్ కానీ, ఓకే, అది కూడా కొత్తగా వచ్చింది. కార్డ్ గ్రూప్ అనేది మాత్రం కొత్తగా వచ్చింది. ఓకే, సో దీనికి లేదు కన్వర్షన్, లేదు. కన్వర్షన్ కార్డ్ గ్రూప్ సంగతి ఐఎమ్ నాట్ షూర్, చెక్ ఇట్. లేదు కన్వర్షన్, ఇంకా గ్రూప్ అంటేనే ఇంకా 3 ఉంటాయి కాబట్టి ఇంకా వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఇది దీంట్లో ఉన్న ఆప్షన్స్. ఈజీగా మనం వర్క్ చేసుకోవడానికి, ఉన్న వాటిని మార్చుకోవడానికి మనం యూటిలైజ్ చేసుకుంటాం. ఓకే, సో మీరు చేయాల్సిన పని ఏంటంటే మిగతా వాటిని కూడా వాటి యొక్క కాంపోనెంట్ కాన్ఫిగరేషన్స్ ఏ ఉన్నాయని ప్రతి ఒక్కదానికి చెక్ చేయండి. ఓకే, డిఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఇట్లా డిఫరెన్సెస్ మీ సెషన్ లేఅవుట్ కి బాక్స్ లేఅవుట్ కి ఇది రియల్ టైం రెండు ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి చెప్పాను. కార్డ్ లేఅవుట్ కూడా ఎక్కువ యూజ్ చేస్తాం, కానీ సినారియోస్ వేరేగా ఉంటాయి. ఓకే, సో వీటి యొక్క డిఫరెన్సెస్, దీని యొక్క కాంపోనెంట్ కాన్ఫిగరేషన్స్ ఏ ఉంటాయి. అలాగే టెక్స్ట్ ఫీల్డ్ మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు కదా, ఒకసారి సెలెక్ట్ చేయండి. అన్ని కామన్ గా ఉంటాయి చూడండి, లేబుల్ పొజిషన్, ఇన్స్ట్రక్షన్స్, టు హెల్ప్ టూల్ టిప్, ప్లేస్ హోల్డర్, ఈ నేమ్స్ గమనించండి. ఓకే, సో రీఫ్రెష్ ఆఫ్టర్ ఇట్లా అన్నీ ఉన్నాయి. సో నేను ఇప్పుడు డేట్ ఫీల్డ్ తీసుకుంటాను, చూడండి ఇవే ఉంటాయి. లేబుల్ పొజిషన్, ఇన్స్ట్రక్షన్, హెల్ప్ టూల్ టిప్, డిస్ప్లే వాల్యూ, సేవ్ ఇన్ టు, ఓకే, షో అండ్ కండిషన్, రిక్వైర్డ్ మెసేజ్, రీడ్ ఓన్లీ మెసేజ్. సో ఇలా మనకి ఈ అలైన్మెంట్స్ కొత్తగా వచ్చినాయి, ఇంతకుముందు లేవు. ఓకే, అంటే టెక్స్ట్ అలైన్మెంట్ అది. ఓకే, సో మీరు గమనించాల్సిందంటే నేమ్స్ చెక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ ఉన్నాయి. ఈ ఒక్కటికి మనం మండే క్లాస్ తీసుకునేటప్పుడు మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. ఓకే, సో మీరు డిఫరెన్సెస్ అయితే మస్ట్ అండ్ షుడ్. ఓకే, లేఅవుట్స్ లో ఉన్న ప్రతి దానికి డిఫరెన్సెస్ చూడండి, ఇన్పుట్స్ కి వీటికి కూడా కాన్ఫిగరేషన్స్ చూడండి. ఓకే, అయిపోయిన తర్వాత సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకోకపోతే పోతుంది. ఓకే, సేవ్ చేయకపోతే పోతుంది కంపల్సరీ. ఓకే, అందరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే ఈ సెక్షన్ కి అట్లా ఐకాన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ పొజిషన్స్, కలర్, సైజ్ తగ్గడం, అవన్నీ ఏ సెలెక్ట్ చేసుకుంటే అది రైట్ సైడ్ లో మాత్రమే చేయాలి, పక్కన లెఫ్ట్ సైడ్ లో సపరేట్ ఏం దానికి లేదు, అంతే కదా? ఈ లేబుల్ పొజిషన్ కానీ, బాక్స్ కానీ ఏదైనా సరే. ఓకే, ఇక్కడ రైట్ సైడ్ ఇది ఏమంటారు, కాంపోనెంట్ కాన్ఫిగరేషన్స్ బిలో మనం చేంజెస్ చేసుకోవాలి. మనకి ఎలా చేంజ్ చేసుకోవాలంటే ఏదైనా కానీ, ఓకే, పర్టికులర్ ఏది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకుంటాం. అంతే. ఈ టాప్ లేఅవుట్స్, ఇప్పుడు మామూలుగా లేఅవుట్స్ డిఫరెన్స్ అట్లా, టాప్ లేఅవుట్స్ అట్లా మామూలుగా
సెక్షన్ అని తీసుకుంటున్నాం కదా, ఓకే. మరి టాప్ లేఅవుట్స్ అంటే కూడా పైన టాప్ లేఅవుట్స్, కింద డిఫరెన్స్ లేఅవుట్స్ చూపిస్తుంది కదా ఈ లెఫ్ట్ సైడ్ ప్యాలెట్ లో. అది వేరు. సో అది టాప్ లెవెల్ లేఅవుట్ అనేది వన్ టైమ్ ప్రాసెస్ అగైన్. ఇది ఫామ్ లేఅవుట్ ఒక్కటే తీసుకోగలుగుతాం. ఓకే. సో ఇక్కడ కూడా అంతే, ఇందులో కాలమ్స్ సెక్షన్ లేఅవుట్ తీసుకుంటాం. డ్రాప్ చేయాలమ్మా. చేయొచ్చు. ఓకే, కాలం అన్ని తీసుకోవచ్చు. నేను ఇది అని చెప్పలేదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎలాగైనా చేయొచ్చు. ఓకే. ఓకే, మనకి ఏంటంటే నేను చెప్తుంది వేస్, నెంబర్ ఆఫ్ వేస్ ఎలా చేయొచ్చు అని చెప్తున్నాం. లిమిటేషన్స్ ఏం లేదు. సో ఇక్కడ సైడ్ బై సైడ్ లేట్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా. ఓకే, కానీ కాలమ్స్ ఈ సైడ్ బై సైడ్ లో కాలమ్స్ యాడ్ చేయడం కుదరదు. ఫస్ట్ లో మనం ఇప్పుడు ఫామ్ లేఅవుట్ అనుకో, క్యాన్సల్ సబ్మిట్ ఇట్లా వస్తుంది. సెక్షన్ లేఅవుట్ తీసుకున్నాం అనుకో, ఆ క్యాన్సల్ సబ్మిట్ అట్లా ఉండదు కదా. ఉండదు. ఓకే, అంటే కన్నా ఫస్ట్ మనం ఏదైనా సరే ఒక రిక్వైర్మెంట్ అదే మనం ఫస్ట్ ఫామ్ కానీ ఫస్ట్ టాప్ లోడ్స్ అంటే ఏదైనా బ్యాంక్కి వెళ్దాం, క్యాన్సల్ సబ్మిట్ అన్ని ఉంటాయి. అందుకని ఫస్ట్ ఫామే తీసుకోవాలా, దాంతో సెక్షన్స్ యాడ్ చేయాలి. అలా ఏం లేదు. సో మనకి మనం ఏమైనా పార్టీషన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ గా ఒక UI లో క్యాచ్ చేయం, ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి. ఓకే, సో మనం ఇప్పుడు క్రియేట్ చేసే పర్సనల్ డీటెయిల్స్ అనే UI ని సపరేట్ గా క్రియేట్ చేస్తాం. సో అడ్రస్ డీటెయిల్స్ సపరేట్ గా క్రియేట్ చేసి ఆ రెండింటిని మెయిన్ దీనిలోకి తీసుకొచ్చేస్తాం. ఓకే, ఎందుకంటే డివిజన్ చేసాం అనుకోండి, మనం ఎప్పుడు కావాలంటే వాటిని చేంజ్ చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సేమ్ టాస్క్ అయితే ఇప్పుడు కొన్ని చేంజెస్ చేయాల్సి వచ్చింది ఇంకొక యూజర్. ఓకే, అడ్రస్ డీటెయిల్స్ చేంజెస్ చేయాలి. ఓకే, మీరేమో పర్సనల్ డీటెయిల్స్ లో చేంజెస్ చేయాలి. ఇప్పుడు సేమ్ UI చేయాలంటే వర్కౌట్ అవ్వదు. ఓకే, సో ఇప్పుడు సపరేట్ డిఫరెంట్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి అనుకోండి, సో సపరేట్ గా వర్క్ చేస్తారు. ఆ చేంజెస్ అని ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. ఓకే, సో అది చెప్తాను. ఇదేంటో జస్ట్ ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ కాన్ఫిగరేషన్స్ వాటి గురించి తెలుసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఫ్లో వెళ్తాం. ఓకే, సో ఇది ఇంకా అవ్వలేదు. ఇప్పుడు మనకు ఈ చెప్పింది దేనికోసం అంటే మన తర్వాత కొన్ని ఫీల్డ్స్ యాడ్ చేయాలి. పర్సనల్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, ఏజ్, జెండర్ అని తీసుకోవాలి. ఆ ఫీల్డ్స్ తీసుకోవాలంటే వీటి గురించి తెలుసుకొని ఉండాలి మనం. ఈ ఇన్పుట్స్ గురించి తెలుసుకొని ఉంటేనే వాటిని ఏవి టెక్స్ట్ ఫీల్డ్స్, ఏ నెంబర్ ఫీల్డ్స్, అడ్రస్ ఫీల్డ్కి ఏమేమి చూసుకోవాలి, డెసిమల్స్కి ఏమైనా కావాలంటే ఏవేవి తీసుకోవాలి, వాటి గురించి తెలుసుకుంటే కానీ మనం వాటిని యూజ్ చేయడం కుదరదు. ఓకే ఓకే ఓకే, సో దానికోసంగా వీటి గురించి చెప్పిన తర్వాత నేను అట్టుపోతాను. ఓకే ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అంతే. ఈ వీడియోస్ ఉన్నాయి కదా నిన్నది ఈ రోజు అలా షేర్ చేస్తారా? యాక్సెస్ నాకు ఉండదండి వీడియోస్. వెంకట్ గారిని అడగండి, వాట్సాప్ లో పిన్ చేసేయండి. వీడియోస్ కావాలని చెప్పి ఆయన రెస్పాండ్ అవుతారు. లేదంటే కాల్ చేయండి. ఓకే ఓకే. ఇంకోటి ఇప్పుడు దీన్ని ఇట్లా ఏదైనా సైడ్ బై సైడ్ కానీ అట్లా ఏదైనా డాక్యుమెంట్ లెక్క ఏమైనా చేసింటారు కదా, ఇక్కడ దీనికి యూజ్ చేస్తాం అట్లా ఏమైనా వాటి గురించి మీకు తర్వాత కంటెంట్ షేర్ చేస్తాను. ప్రతి ఒక్కటి అంటే ఈ రోజు టాపిక్ ఈ రోజు. ఓకే, అవునా? ఓకే, మీరు ప్రాక్టీస్ చేయండి. మరి కంటెంట్ చూస్తా ఉంటే అది మీకు డిలే అవుతుంది, అందుకని నేను కంటెంట్స్ అని ప్రొవైడ్ చేయట్లేదు. ఓకే, ఓన్లీ మీకు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మేము చెప్పిన ఫిక్స్డ్ ఐటమ్స్ కాబట్టి వాటి మీదే ఉంటారు. సో ఇప్పుడు నేను కంటెంట్స్ ఏపీఎన్ ప్రొవైడ్ చేశాడు, నేను ప్రొవైడ్ చేసేది కాదు. ఏపీఎన్ వాడే ప్రొవైడ్ చేశాడు కంటెంట్స్. దీని ప్రతి ఒక్క దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, కానీ మీరు డైవర్ట్ అవుతారు. సో ఇక్కడ ఏమున్నాయని చెప్పి అటు ఆ ఆప్షన్ ఏంటి, ఈ ఆప్షన్ ఏంటని చెప్పేసి కొంచెం డైవర్షన్ వచ్చింది అనుకోండి, మనకి అది మారిపోతుంది, మనం చేయాల్సింది ఆగిపోతుంది. అందుకని నేను ఇప్పుడు ప్రెసెంట్ ఏం ప్రొవైడ్ సో మనం ఫస్ట్ ఒక వేలో వెళ్ళాలి కాబట్టి సో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత దానికి సంబంధించి ప్రొవైడ్ చేస్తాను. మీరు దాన్ని గో త్రూ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే ఓకే, నేను పర్సనల్ గా మీకు మెయిల్ ఐడి షేర్ చేస్తాను ఇప్పుడు. ఓకే ఓకే, హలో, థ్యాంక్ యూ.